హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లిమిట్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ లిఫ్ట్ లో వెళ్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి లిఫ్ట్ దిగి బయటకు వస్తున్నప్పుడు సడన్ గా అదే లిఫ్ట్ లోంచి ఒక ఆవిడ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ముక్కుకి క్లోరోఫామ్ పెట్టి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. మరోవైపు బాత్రూమ్ లో టాయిలెట్ కి వెళ్తున్న కుర్రాన్ని అదే విధంగా ఒక అతను కిడ్నాప్ చేస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు కిడ్నాప్ చేసిన తర్వాత ఆ కుర్రోని మాత్రం ఫిలిప్పీన్స్ వెళ్లి ఒక బోట్ లో తీసుకెళ్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అంతేకాకుండా హీరోయిన్ కి 10 సంవత్సరాలు కొడుకుంటాడు. కాకపోతే భర్త ఉండడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మతో కలిసి కొడుకుతో కలిసి అలా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కి డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డబ్బులు సరిపోక తానేంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటుంది. దాని పని మీద బిజీగా ఉంటుంది. అదే సమయంలో తన కొడుకును స్కూల్లో వదిలిపెట్టేసి హడావుడిగా ఆఫీస్కి వస్తుంది. ఎందుకంటే టీమ్ లీడర్ తెలిసి తిడతారు కదా లేట్గా వస్తుందని చెప్పేసి, అందుకని హడావుడిగా ఆఫీస్కి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఆ బ్యూటీ ప్రోడక్ట్ పని చూస్తున్నప్పుడు సడన్ గా టీమ్ లీడర్ చూసి, అమ్మా ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా మార్కెట్ అనుకుంటున్నావా, ఆ పేపర్లు ఏంటి తీసి అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తీసేస్తుంది. కట్ చేస్తే మరోవైపు బాగా డబ్బులో ఇద్దరు భార్య భర్తలను చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరిని ఆంటీ అంకుల్ అని చెప్పి పిలుచుకుందాము. ఆంటీ ఏం చేస్తుందంటే తన కూతుర్ని స్కూల్ పంపిస్తుంది. కానీ స్కూల్ వదిలేసినా సరే తన కూతురు ఇంటికి రాదు. సో దాంతో ఆంటీకి డౌట్ వచ్చేసి అంకుల్కి ఫోన్ చేసి ఇలాగా అమ్మాయి కనిపించలేదని చెప్పేసి అంటుంది. దాంతో అంకుల్ కూడా అలర్ట్ అయిపోయి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు, సార్ మీకు శత్రువులు ఎవరు ఉన్నారా లేకపోతే మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని చెప్పేసి ఆ పోలీసులు అంకుల్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి అన్నోన్ నెంబర్ నుంచి ఆంటీకి ఫోన్ వస్తుంది. అది కూడా తన కూతురుని కిడ్నాప్ చేసిన వాడి దగ్గర నుంచి. వాడు ఏమంటాడంటే, మీ కూతురు నా దగ్గర ఉంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే నాకు $300 million డబ్బు కావాలి, ఆ డబ్బు ఇస్తే ఖచ్చితంగా మీ కూతుర్ని మీకు ఇచ్చేస్తా అని చెప్పంటంతో ఆంటీ ఏమంటుందంటే, ముందు నా కూతురు సేఫ్ గా ఉందో లేదో చెప్పండి, నా కూతురుతో నేను మాట్లాడాలని చెప్పంటంతో ఆ కిడ్నాపర్ గాడు కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తాడు. సో దాంతో ఆంటీ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి సడన్ గా వాళ్ళ టీం లీడర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమ్మా మీ ఇంటి బయట ఉన్నాను, కొంచెం బయటకు వస్తావు అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత టీం లీడర్ ఏమంటాడంటే, చూడమ్మా మన ఊర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు కిడ్నాప్ అయిందమ్మా, కాబట్టి నువ్వు ఆ కేసు డీల్ చేయాలి. అది ఏం డీల్ చేయాలంటే, ఆ కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ కొంచెం స్రో తప్పి కింద పడిపోయింది. ఎందుకంటే కూతురు కిడ్నాప్ అయింది కదా. సో దాంతో ఇప్పుడు ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసాము. వాళ్ళ అమ్మలాగా నువ్వు మాట్లాడాలి. ఆవిడ ఇంతకు ముందు ఆ కిడ్నాపర్ తో మాట్లాడింది, ఆ ఆడియో నీకు పంపించాను, రిహార్సల్ చేసుకో అని చెప్పి అంటంతో హీరోయిన్ కి షాక్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి, ఇంతకు ముందు ఇలా డీల్ చేసే కదా నేను బాగా నష్టపోయాను, కాబట్టి మళ్ళీ అదే పని చేయమంటారేంటి, నా వల్ల కాదండి అని చెప్పి అంటంతో ఆ టీం లీడర్ ఏమంటాడంటే, నేను నీ టీం లీడర్ నమ్మా, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి కానీ నువ్వు చెప్పినట్టు నేను చేయకూడదమ్మా, కాబట్టి ప్రిపేర్ అవ్వని చెప్పేసి వాళ్ళ టీం లీడర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఆలోచిస్తుంది, ఇంతకు ముందు ఒక నష్టం జరిగిందని చెప్పి హీరోయిన్ అంది కదా, అదేంటంటే ఇంతకు ముందు కూడా ఇలాగే ఒక కిడ్నాప్ కేసుని హీరోయిన్ హ్యాండిల్ చేసింది. కాకపోతే ఆ కిడ్నాపర్ ఏం చెప్పాడంటే, ఈ విషయం పోలీసులు చెప్పొద్దు, మీరు నాకు డబ్బులు ఇస్తే మీ పిల్లాడిని ఇచ్చేస్తానని చెప్పేసి అంటాడు. కానీ ఆ పిల్లాడి తల్లిదండ్రులు మాత్రం పోలీసులు చెప్పి అందులోనే హీరోయిన్ ఆ కేసు డీల్ చేసిందనమాట. అలా డీల్ చేయడం వల్ల కిడ్నాపర్ గాడి కోపం వచ్చేసి ఆ పిల్లాడిని చెంపతలు పడేశాడు. సో దాంతో ఆ కిడ్నాప్ అయిన ఆ పిల్లాడి తల్లిదండ్రులు వచ్చేసి హీరోయిన్ తిడతారనమాట, నీ వల్లే మా పిల్లాడి చనిపోయాడని చెప్పేసి. సో దాంతో అప్పటి నుంచి హీరోయిన్ ఈ కిడ్నాప్ కేసులు ఇవన్నీ మనకొద్దు, ఎందుకంటే అవతల వాళ్ళ బాధకు మనం కారణం కాకూడదని చెప్పేసి అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇప్పుడు టీం లీడర్ వచ్చేసి ఇలా చెప్పేసరికి హీరోయిన్ ఆలోచించుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తన కొడుకుని చూసి, నా కొడుకు కిడ్నాప్ అయితే నేను ఎంత బాధపడతాను, పాపం ఆవిడ కూడా అంతే బాధపడుతుంది కదా, ఖచ్చితంగా ఈ కేసు నేను డీల్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ ఆ కేసుని డీల్ చేస్తానని నిర్ణయించుకొని వెంటనే ఆ టీం లీడర్ పంపించిన ఆడియోని వింటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ నేను కేసు పని మీద వెళ్తానని చెప్పేసి ఆ డబ్బున్న బిజినెస్ మ్యాన్ ఇంటికి అంటే ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. వెళ్ళేటప్పుడు దారిలో కూడా ఆ కిడ్నాపర్ గాడు ఆంటీతో మాట్లాడిన మాటల్ని ప్రాపర్ గా వింటూ ఉంటుంది. వాడు ఎలా మాట్లాడాడు, వాడు మాట్లాడిన దానికి ఈవిడ ఎలా రియాక్ట్ అయిందని చెప్పేసి ప్రాపర్ గా రిహార్సల్ చేసుకుంటుంది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కిడ్నాపర్ గాడు ఫోన్ చేస్తే వాడి కాల్ ని ట్రేస్ చేసి ఎక్కడున్నాడో కనిపెడదాం అని చెప్పేసి పోలీసులు ప్రాపర్ గా ప్రతిదీ రెడీ చేసుకుంటారు. హీరోయిన్ కూడా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా 24 గంటల తర్వాత ఆ కిడ్నాపర్ గాడికి ఫోన్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ కూడా రియాక్ట్ అయిపోయి ఫోన్ కాల్లో ఆ కిడ్నాపర్ తో ఆంటీ ఎలా మాట్లాడిందో అలాగే మాట్లాడుతుంది. నా కూతురు క్షేమంగా ఉందా, ఒక్కసారి నా కూతురుతో మాట్లాడించండి అని చెప్పి అంటంతో వెంటనే కిడ్నాపర్ గాడు ఫోన్ కట్ చేస్తాడు. సో దాంతో టీం లీడర్ కి మైండ్ పోతుంది, ఏమైంది కొంపదీసి వాడని గుర్తుపట్టాడని చెప్పేసి ఆయన టెన్షన్ తో పిచ్చిక్కిపోతాడు. కానీ కొంత సమయానికి మళ్ళీ ఆ కిడ్నాపర్ ఫోన్ చేస్తాడు. బేసికల్ గా కిడ్నాపర్ ఎందుకు కాల్ కట్ చేశాడంటే, హీరోయిన్ అడిగింది కదా నా కూతురు ఎలా ఉంది దాంతో మాట్లాడించండి అని చెప్పేసి, అలాగా తన కూతురు వాయిస్ ని వినిపించడానికి ఆ కిడ్నాపర్ గాడు కాల్ కట్ చేశాడు. సో దాంతో ఆంటీ వాళ్ళ కూతురు వాయిస్ అందరూ వింటారు. సో దీన్ని బట్టి అందరికి అర్థమయ్యేది ఏంటంటే
ఏంటంటే ఆంటీ వాళ్ళ కూతురికి ఏం కాలేదని చెప్పేసి. అప్పుడు ఆ కిడ్నాపర్ ఏమంటాడంటే, చూసారా మీ అమ్మాయికి ఏం కాలేదు, మీరేం కంగారు పడకండి, నేను ఒక స్పాట్ చెప్తాను, ఒక కార్ పార్కింగ్ అని చెప్పేసి ఒక అడ్రస్ చెప్తాడు, అక్కడికి మీ ఆయనతో డబ్బులు పంపించండి, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది, అది కూడా ఆంటీ వాయిస్ లో. కట్ చేస్తే మరుసటి రోజు ఆ కిడ్నాపర్ గారు చెప్పినట్టే అంకుల్ ఏం చేస్తారంటే కార్ లో డబ్బులు పెట్టుకుని రెడీగా కూర్చొని ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి కిడ్నాపర్ ఫోన్ చేసి, చూడండి మీరు ఏ కార్ లో అయితే ఉన్నారో ఆ కారు డోర్ ఓపెన్ చేసి అందులోంచి బయటకు వెళ్ళిపోండి, నేను కొంచెం సమయం తర్వాత వచ్చి డబ్బులు తీసుకుంటా అని చెప్పి అంటంతో అంకుల్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ దూరం నుంచి పోలీసులు మాత్రం ఆ కార్ ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడికి కిడ్నాపర్ వస్తాడని చెప్పేసి. అలాగా కొంత సమయం గడిచిన తర్వాత ఎవరో ఒక అతను ఆ కార్ దగ్గరకు వస్తాడు. సో వచ్చిన తర్వాత కార్ లోపలికి వెళ్ళి సూట్ కేసు తీసుకోబోతాడు. సో దాంతో పోలీసులకి వెంటనే కన్ఫర్మ్ అయిపోతుంది ఏదైనా కిడ్నాపర్ అని చెప్పేసి. హడావుడిగా ఆ కార్ దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుంటే అతను కిడ్నాపర్ కాదు, లోకల్ గా ఉండే ఒక కారు దొంగతనం చేసేవాడు అనమాట. సో దాంతో పోలీసులు ఆ కిడ్నాపర్ ని మిస్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఆంటీకి ఆరోగ్యం సెట్ అయిపోయి తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వెళ్ళి ఆంటీని మీట్ అవుతుంది, తనకు కొంచెం ధైర్యం చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ఆంటీ హీరోయిన్ తో ఏమంటుందంటే, చూడండి మీకు ఒక విషయం చెప్తాను, ఏమనుకోవద్దని చెప్పి అంటంతో పర్లేదు చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఆవిడ ఏమంటుందంటే, మీకు పిల్లలు ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. హీరోయిన్ వెంటనే నాకు ఒక కొడుకు ఉన్నాడని చెప్పేసి అంటుంది. వెంటనే ఆంటీ ఏమంటుందంటే, మీ అబ్బాయిని ఎవరైనా కిడ్నాప్ చేసి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడితే కొంతకాలం తర్వాత ఆ కిడ్నాపర్ గాడు దొరికితే మీరు ఏం చేస్తారని చెప్పి అడిగితే హీరోయిన్ వెంటనే వాడిని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలు చేతులు పడేస్తానని చెప్పి అంటుంది. వెంటనే ఈ ఆంటీ కూడా ఏమంటుందంటే, ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుందండి, వాడు నాకు దొరికితే మాత్రం వాడిని చంపాతలు పడేస్తానని చెప్పేసి తన కూతురు మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఏ తల్లేనంతే కదా. కట్ చేస్తే మరోవైపు మనకు అదిలో హీరోయిన్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు. ఆ ఇంట్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. హీరోయిన్ కొడుకు మాత్రం హ్యాపీగా చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే అమ్మ వచ్చిందని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు అంకుల్ వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కు ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, ఆ కిడ్నాపర్ గాడే. వాడు ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడావో అప్పుడే నువ్వు వేరే అమ్మాయిని నాకు తెలుసు, అందుకని నేనేం చేశానంటే ఇంట్లో ఉన్న నీ కొడుకుని కిడ్నాప్ చేశానని చెప్పంటంతో హీరోయిన్ కి మైండ్ పోతుంది అనమాట. ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు ఆ కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే, నువ్వేమో ఈ కేసు డీల్ చేస్తూ నాతో దొంగతనంగా మాట్లాడతావు, నేనేమో పిచ్చోడ్లాగా పోలీసులు దొరికిపోవాలా, ఎంత తెలివే నీకని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే అంకుల్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని నువ్వు నాకు ఆ డబ్బులు ఇస్తే ఖచ్చితంగా నీ కొడుకుని ఆ అమ్మాయిని వదిలేస్తాను, లేకపోతే చంపాతలు పడేస్తానని చెప్పంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వాడు కాల్ కట్ చేసిన తర్వాత అసలు ఎంతకది నిజమా అబద్ధం అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగానే హీరోయిన్ కొడుకు ఇంట్లో ఉండడు, మనోడు కిడ్నాప్ అయిపోయి ఉంటాడు. బట్ ఈ విషయాన్ని టీమ్ లీడర్ చెప్తే అందరు పోలీసులు తెలిసిపోతుంది. పోలీసులందరికీ ఈ విషయం చెప్పామని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు ఆ ఇద్దరు పిల్లల్ని చంపేస్తాడని చెప్పేసి హీరోయిన్ మాత్రమే ఈ కేసు డీల్ చేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తను సైలెంట్ గా మళ్ళీ అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఏదో పార్సల్ వస్తుంది అనమాట. వీళ్ళేం బుక్ చేసుకోలేదు, అయినా సరే ఒక పార్సల్ వస్తుంది. ఏంటని చెప్పి అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న పిల్లల వేలు ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే అంకుల్ వాళ్ళ కూతురు వేలు అని చెప్పేసి ప్రాపర్ గా టెస్ట్ చేస్తారు. చేసి చూస్తే అది అంకుల్ వాళ్ళ కూతురు వేలు కాదు. బట్ వెంటనే హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ తన పిల్లాడి వేలా అని చెప్పేసి హీరోయిన్ ఇంట్లోంచి వచ్చేటప్పుడే తన పిల్లాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్న కొన్ని పేపర్లు తీసుకొస్తుంది. దాంతో ఆ ఫింగర్ ప్రింట్ ఉన్న పేపర్ ఇచ్చేసి మెల్లగా దాన్ని చెక్ చేయమంటే అప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ హీరోయిన్ వాళ్ళ కొడుకు ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ అవుతుంది. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది కిడ్నాపర్ గారు తలుచుకుంటే తన కొడుకుని ఏమైనా చేస్తాడని చెప్పేసి. బట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ పేపర్ ఉంది కదా, అది ఈ కిడ్నాప్ అయిన అమ్మాయి గదిలోంచి తీసుకొచ్చారని చెప్పేసి అంటుంది. సో దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తానికి ఎవరో ఒక అమ్మాయి ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరోవైపు వీళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతుంటే హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. అలాంటి సమయంలో సడన్ గా ఆ కిడ్నాపర్ గారి దగ్గర నుంచి హీరోయిన్ కి ఫోన్ కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి పక్క గదిలోకి వెళ్ళి, నా కొడుకు వేలు కట్ చేస్తావా, నువ్వు నాకు దొరికిన తర్వాత నీ సంగతి మామూలుగా ఉండదు, ఎలాగైనా సరే నేను పట్టుకుంటాను, ఏదో ఒకటి చేసి నేను పట్టుకుంటాను, బట్ నువ్వు నాకు దొరికిన తర్వాత నీ జీవితం అంతమైపోతుందని చెప్పేసి హీరోయిన్ ఆ కిడ్నాపర్ తో చెప్తుంది. కానీ కిడ్నాపర్ ఏమంటాడంటే, చూడమ్మా నీ కొడుకు వేలు ఓడిపోయింది, సో 2 వేలు పోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు, అదంతా పక్కన పెడితే వేలిపోయినందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఒకవేళ ప్రాణం పోతే కాబట్టి నేను చెప్పిన పని చేయి, అంకుల్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నాకు ఇచ్చేస్తే నీ కొడుకు నేను నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు కాలు కట్ చేస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కి ఫోన్ చేసి మీ టీం లీడర్ కి ఒకసారి ఫోన్ ఇవ్వమని చెప్పంటంతో హీరోయిన్ టీం లీడర్ కి ఫోన్ ఇస్తుంది. సో దాంతో ఆ కిడ్నాపర్ ఏమంటాడంటే, బాబు టీం లీడర్ బాబు, ఇప్పటి వరకు నువ్వు వేసిన వేషాలు చాలమ్మా, నువ్వు అక్కడ ఏమేమి వేషాలు వేస్తున్నావు అన్నీ నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను కిడ్నాప్ చేసింది ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడించకుండా వేరే ఒక పోలీసుతో ఇప్పుడు దాకా మాట్లాడించి డ్రామా చేసావు, సరే నువ్వు సంతోషపడతావు కదా అని చెప్పి నేను కూడా నమ్మినట్లు యాక్టింగ్ చేశాను, ఇక మీదట ఇలాంటి పిల్ల బచ్చా గేమ్లు ఆపమ్మా, నువ్వు ఆపితే నేను ఒక విషయం చెప్తాను, అదేంటంటే ఇప్పుడు ఏదైతే డబ్బులు నేను తీసుకుంటున్నానో ఆ డబ్బుల్ని నువ్వు ఏ పోలీసుతో నా చేత
డ్రామాలు చేపించావో ఆ పోలీస్కి ఇచ్చి, అంటే హీరోయిన్ కి ఆ డబ్బులు ఇచ్చేసి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి పంపించు, ఆ తర్వాత ఈ అమ్మాయి నీ దగ్గరికి సేఫ్ గా వస్తుంది, ఒకవేళ లేదనుకో మళ్ళీ పిల్లబచ్చ చేసేసాం అనుకో ఆ తర్వాత అమ్మాయి ప్రాణాలతో బతికుండదని చెప్పేసి ఆ కిడ్నాపర్ గాడు టీం లీడర్ కి ధమ్కేస్తాడు. మరోవైపు బోట్ లో ఉన్న ఆంటీ కూతురిని ఆ తర్వాత హీరోయిన్ కొడుకుని చూపిస్తారు. ఆంటీ కూతురు మాత్రం బాగా ఏడ్ చేస్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ కొడుకు మాత్రం నువ్వేం కంగారు పడకు, మా అమ్మ పోలీసు ఖచ్చితంగా వచ్చి కాపాడుతుందని చెప్పేసి హీరోయిన్ కొడుకు ఆంటీ కూతురికి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత తన కారులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి హీరోయిన్ కి తెలియకుండా పెడతారనమాట. హీరోయిన్ బయలుదేరి వెళ్ళమంటారు. తను వెళ్ళిన తర్వాత తనకి కొంత డిస్టెన్స్ లో పోలీసులు ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ కిడ్నాపర్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు పట్టుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఆ కిడ్నాపర్ ఏం చేస్తారంటే హీరోయిన్ కి సెపరేట్ గా ఫోన్ చేసి నిన్ను పోలీసులు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఆగిపోమ్మను, ఆ తర్వాత నేను సెపరేట్ గా ఒక రూట్ చెప్తాను ఆ రూట్ లో నువ్వు రా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మళ్ళీ పోలీసులకి వాకీడాకి ఏం చెప్తుందంటే ఆ కిడ్నాపర్ గాడికి మీరు వస్తున్నారన్న సంగతి తెలిసిపోయింది, దయచేసి మీరు ఆగిపోండి అని చెప్పి అంటంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి ఆగిపోతారు. కానీ పోలీసుల ధైర్యం ఏంటి, డబ్బున్న సూట్ కేసు కి జీపీఎస్ ట్రాకర్ పెడతారనమాట. ఆ ట్రాకర్ ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పేసి అంటారు. బట్ హీరోయిన్ కి ఆ విషయం తెలుస్తుంది ట్రాకర్ పెట్టారని చెప్పేసి. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ట్రాకర్ తీసి అవతల పడేస్తుంది. ఎందుకంటే కిడ్నాపర్ గాడు చెప్పినట్టు చేయకపోతే ఇద్దరిని పిల్లల్ని చంపేసే ప్రమాదం ఉంది కాబట్టి. కానీ పోలీసులు ఏమనుకుంటారు ఆ ట్రాక్ లో వెళ్తుంది హీరోయిన్ అని చెప్పేసి దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటారు. కానీ అది ఒక పెద్ద ట్రక్ అనమాట. సో దాంతో పోలీసులకు అర్థమైంది ఏంటంటే హీరోయిన్ కి తెలిసిపోయింది, అందుకని ట్రాకర్ పడేసిందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ తన కొడుకు అరుస్తున్న సౌండ్లు వినపడతాయి అనమాట. హడావుడిగా లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక టేప్ రికార్డర్. ఆ టేప్ రికార్డర్ లో హీరోయిన్ కొడుకు వాయిస్ రికార్డ్ చేసి ప్లే చేశారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కి ఆ కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హీరోయిన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు కిడ్నాపర్ ఏమంటాడంటే డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపో, పిల్లాడు మీ ఇంటికి వచ్చేసారని చెప్పి అంటంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. ఒకవేళ పిల్లాడిని ఏదైనా చేసి మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి నా పిల్లాడిని నాకు ఇస్తేనే వెళ్తా అని చెప్పి అంటుంది. దాంతో కిడ్నాపర్ ఏమంటాడంటే సరే నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి నేను నీకు క్వశ్చన్ చెప్తాను, నువ్వు పిల్లాన్ని ఇస్తేనే డబ్బులు ఇస్తా అంటున్నావు కాబట్టి నేను ఈ పిల్లాన్ని చంపేద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఇంకా చేసేదేం లేక ఆ డబ్బులు సూట్ కేసు అక్కడ పెట్టి తన కారు వేసుకుని బయలుదేరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళిపోయిన కొంత సమయానికి అక్కడికి ఎవడో ఒకడు వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళలేదు. తను ఏ కారులో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిందో అదే కారులో రివర్స్ వచ్చేసి వాడిని ఆ కారుతో గుద్ది అవతల పడేస్తుంది. కానీ హీరోయిన్ తెలియని విషయం ఏంటంటే వాడు పాపం నార్మల్ రౌడీ అనమాట. వాడిని గుద్దేసి ఆ కొడుకు ఎక్కడ అని చెప్పేసి కొడుతున్నప్పుడు సడన్ గా ఇంకొక రౌడీ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసి హీరోయిన్ నెత్తి మీద ఒకటి కొడుతుంది. దాంతో హీరోయిన్ కింద పడిపోతుంది. అలా వాళ్ళిద్దరు కలిసి హీరోయిన్ కొట్టారు కదా, ఈ గ్యాప్ లో మెయిన్ విలన్ అక్కడికి వస్తుంది. సో ఆవిడే మెయిన్ విలన్ అనమాట. ఇంకో ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ తో మాట్లాడే కిడ్నాపర్ గాడు కూడా ఈవిడే అనమాట. ఈవిడ ఫోన్ చేసిన ప్రతిసారి వాయిస్ మార్చి మాట్లాడుతుంది. అంటే మొబైల్లో వాయిస్ చేంజర్ ఉంటుంది కదా, ఆ వాయిస్ చేంజర్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా ఈవిడే మెయిన్ విలన్, ఈవిడ దగ్గర ఉన్న ఆ ఇద్దరు రౌడీలు అనమాట. సో వాళ్ళిద్దరు ఆ తర్వాత మెయిన్ విలన్. వీళ్ళు ఏమనుకుంటారంటే హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి ఆ డబ్బు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కొంత సమయానికి హీరోయిన్ కి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తే అదే షెడ్ లో ఆంటీ వాళ్ళ కూతురు ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైన విషయం ఏంటంటే ఆంటీ కూతుర్ని అక్కడే వదిలేసి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాప దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నీతో కుర్రాడు నాటు ఏడమ్మా అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే వాడున్నాడు కాకపోతే ఇక్కడ లేడు ఇప్పుడు అని చెప్పేసి తిక్కగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బాగా భయపడిపోయింది అనమాట. అయినా సరే హీరోయిన్ నాన్ స్టాప్ గా క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. అలా అడగడంతో ఆ పాప ఏమంటుందంటే నా పక్కన ఒక పిల్లాడు ఉన్నాడంటే వాళ్ళ అమ్మ పోలీస్ అంట, ఖచ్చితంగా వాడిని కాపాడుకుంటుందంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది పిల్లాడిని మాత్రం వేరే చోటుకి తీసుకెళ్లారని చెప్పేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆంటీ వాళ్ళ కూతురు ఎక్కడ ఉందని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి పారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఈ పాపను అప్పచెప్పింది అనుకో పోలీసులకి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రాసెస్ లోనే ఒక 2 రోజులు గడిచిపోతుంది. కానీ అలా 2 రోజులు గడిచిపోతే తన కొడుకు కన్నేం జరుగుతుంది కదా, పోలీసులు తెలియదు కదా తన కొడుకు కిడ్నాప్ అని చెప్పేసి తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయి అవతారం మొత్తం మార్చేసుకొని నెత్తి మీద ఒక క్యాప్ పెట్టుకొని పార్కింగ్ లో ఉన్న కార్ ని దొంగతనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్ లో ఉన్న ఆంటీని చూపిస్తారు. తన కూతురు దొరికింది కదా, తనకు కొంచెం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే సమయంలో బయట కొంచెం ఫుడ్ కొనుక్కొచ్చుకుంటా అని చెప్పేసి ఆంటీ బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన ఆంటీ మీద హీరోయిన్ ఎగబడిపోయి నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పని చెప్పడంతో ఆవిడకి మైండ్ బ్లాక్ అవుతుంది, మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. బట్ అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నేను ఎన్నో కేసులు డీల్ చేశాను, నేను వాళ్ళకి తెలుసు, అంటే నీ కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళకి నేను తెలుసు పోలీస్ అని చెప్పి. అయినా సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను చనిపోయానని చెప్పి వదిలేశారు. సరే వదిలేస్తే బానే ఉంది, కానీ డబ్బులు తీసుకొని నీ కూతుర్ని చంపకుండా నీకు ఇవ్వకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పుడే నాకు అర్థమైపోయింది నీ కూతురు కిడ్నాప్ అవడం నీ హ్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు నీ కూతురుని వదిలేశారు, నువ్వేమో నీ కూతురుని తెచ్చుకున్నావు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేశారు, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పని చెప్పేసి హీరోయిన్ ఆంటీ మీద అటాక్ చేస్తుంటుంది. మరోవైపు విలన్ ని ఆ తర్వాత విలన్ దగ్గర పనిచేసే 2 అసిస్టెంట్లు చూపిస్తారు. అంటే 2 రౌడీలు అనమాట. వాళ్ళని చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి ఒక డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ విలన్ తో ఈ డాక్టర్ ఏమంటాడంటే ఒక పిల్లాడికి నేను ఆపరేషన్ చేయాలి,
కాకపోతే కొన్ని ఆర్గాన్స్ కావాలి, కాబట్టి మీరు వేరే ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ పిల్లాడి ఫోటో తీసి ఆ విలన్ కి ఇస్తాడనమాట ఈ డాక్టర్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ కిడ్నాపర్లు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, కాకపోతే ఆ చిన్నపిల్లల ఆర్గాన్స్ ని దొబ్బేస్తారు. ఆ దొబ్బేసిన ఆర్గాన్స్ ఈ డాక్టర్ కొనుక్కుంటాడు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. అలాగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఫోన్ లో ఈ డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ ఫోటో ఉంటుంది. సో ఈ డాక్టర్ గురించి ఆల్రెడీ ఆంటీ ఉంది కదా, ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దాంతో హీరోయిన్ ఈ డాక్టర్ ఫోటో ఫోన్ లో పెట్టుకొని మనోడి గురించి మొత్తం తెలుసుకుంటూ ఉంటుంది. మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. ఆ విలన్ ఏంటంటే కేర్ టేకర్ గా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. అంటే హాస్పిటల్లో చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకి వాలంటరీగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల ఆరోగ్యాలు బాగున్నాయా లేదా తెలుసుకొని వాళ్ళ దగ్గర ఏ ఆర్గాన్ దొబ్బేస్తే బాగుంటుంది, ఒకవేళ దొబ్బేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళ గురించి ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఈవిడ. కట్ చేస్తే మరోవైపు ఆంటీని చూపిస్తారు. తన కూతురు హాస్పిటల్ ఉంది కదా, అందుకని తను బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆంటీ వాళ్ళ కూతురికి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయిపోయి ఫిలిపిన్ తీసుకెళ్తారనమాట. ఆ దేశం తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిద్దాం అని చెప్పేసి వెళ్తారు. అదే హాస్పిటల్ కి కొరియా నుంచి ఈ డాక్టర్ వస్తాడు. అంటే ఈ కిడ్నాప్ గుంపుతో రిలేషన్ ఉంది కదా, ఆ డాక్టర్ అక్కడికి వచ్చేసి ఆంటీ వాళ్ళ కూతురికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ అమ్మాయి ప్రాణాలతో బతికి బయటపడుతుంది. అదే సమయంలో ఆంటీ వచ్చేసి డాక్టర్ కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు ఈ డాక్టర్ ఏమంటాడంటే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి, మన ఇద్దరం ఒకే దేశానికి చెందిన వాళ్ళం కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి అంటంతో అయ్యో చెప్పండి అని చెప్పేసి ఆంటీ అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే మీ ఆయన మన ఊర్లో బాగా డబ్బు ఉన్నాయన, పెద్ద పెద్ద వాళ్ళందరితో రిలేషన్ ఉన్నాయన, కాబట్టి నేను మెడికల్ కోసం ఒక చిన్న పని చేసుకుంటాను, దానికి కొంచెం పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి అంటంతో మొదట ఆంటీ నో అంటుంది. కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే చూడండి మీ అమ్మాయి ఇప్పుడు బతికి బయటపడింది కదా, అలా ఎలా పడింది తెలుసా, మీ అమ్మాయికి వేసిన లంగ్స్ ఇంకొకరిది, ఆ లంగ్స్ ఎలా వచ్చింది తెలుసా, మేము ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి వాడి దగ్గర నుంచి ఇల్లీగల్ గా ఆ లంగ్స్ తీసుకొని మీ అమ్మాయికి వేసాను, కాబట్టి ఈ విషయం నేను బయట చెప్పాను అనుకో ఫస్ట్ మీ అమ్మాయి మీద కేసు ఉంటుంది, ఆ తర్వాత ఆ లంగ్స్ తీసి అబ్బాయికి ఇచ్చేయమని అంటారు, ఆ తర్వాత మీ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అంటంతో ఈ ఆంటీ ఏంటంటే తన కూతురు ప్రాణాల కోసం సరేలే అని చెప్పేసి డాక్టర్ తో చేయగలుగుతుంది. అలాగా ఆ డాక్టర్ కిడ్నాపుల గుంపులతో కలిసి పాపం ఈవిడ అవస్థలు పడుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో మనం చేస్తున్న తప్పు చాలా మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోతుందని చెప్పేసి ఈవిడ కొంచెం మొరాయిస్తుంది అనమాట. అందుకనే ఆంటీ వాళ్ళ కూతురుని వాళ్ళు కిడ్నాప్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఆంటీ సృహ పడిపోయింది కదా అప్పట్లో, అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇదేదో కొంచెం తేడా కొట్టేలా ఉంది, ఈ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి కావాలని హీరోయిన్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు. సో జరిగిన కథ అది. కాకపోతే ఆంటీకి ఏంటంటే బయటకు చెప్పుకుంటే తన పరుగు పోద్ది, అలా అని చెప్పకపోతే చాలా మంది పిల్లల ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఏమీ చేయలేని స్థితిలో అలా ఉండిపోయింది. ఆ తర్వాత విలన్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. మీ దగ్గరికి డబ్బులు తీసుకుని ఒక లేడీ పోలీస్ వచ్చింది కదా, ఆవిడ మీరు చంపకుండా వదిలేశారు, అందులోనూ ఆవిడ కొడుకుని కిడ్నాప్ చేశారు, ఆవిడ నన్ను బెదిరించి మొత్తం తెలుసుకుంది, ఎందుకంటే పోలీసు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారని తెలిస్తే కదా, సో వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది, మీ గురించి వెతకడం స్టార్ట్ చేసింది, మీరు బయటపడి ఆ తర్వాత నన్ను బయటపెట్టి అలా పరువు పోగొట్టుకోవడం కన్నా ముందు ఆ పోలీస్ సంగతి చూడండి అని చెప్పేసి ఈ ఆంటీ ఏం చేస్తుందంటే ఆ విలన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది కూడా హీరోయిన్ గురించి ప్రాపర్ గా. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డాక్టర్ ని ఫాలో అప్ చేస్తుంది. ఆ డాక్టర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ విలన్ కు టాస్క్ ఇచ్చాడు కదా, ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయాలి, అర్జెంట్ గా ఆర్గాన్స్ అవసరం అని చెప్పేసి ఆ విలన్ ని మీట్ అవడానికి ఒక పార్క్ వెళ్తాడు. అలా వెళ్లే ప్రాసెస్ లో హీరోయిన్ కూడా డాక్టర్ ని ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది. మనోడు లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా వెళ్లి కారు పార్క్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ కారు పార్క్ చేసిన తర్వాత అక్కడున్న సెక్యూరిటీ ప్రాపర్ గా కారు డీటెయిల్స్ చెక్ చేస్తే తెలిసేది ఏంటంటే ఈ కారు దొంగతనానికి గురైందని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది, ఎందుకంటే కారు నెంబర్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళని పిలుస్తారనమాట. బట్ హీరోయిన్ కారు కదా, సో దాంతో వాళ్ళు ఏం చేస్తారు సీసీ కెమెరాలో చెక్ చేస్తే హీరోయిన్ దొంగతనం చేసి కారు ఇక్కడ వదిలిపెట్టిందని హీరోయిన్ కోసం లోపల వెళుతారనమాట, ఎందుకంటే హీరోయిన్ లోపల ఉంది కదా. మరోవైపు విలన్ దగ్గర పనిచేసే ఇద్దరు అసిస్టెంట్లు ఏంటంటే అక్కడ పార్క్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ వాళ్ళని మన కథలో హీరోయిన్ చూస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిని హీరోయిన్ చూసేసింది కదా, దాంతో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఈ డాక్టర్ ఏం చేస్తారంటే వెళ్ళి ఆ విలన్ మీట్ అవుతాడు, తనకి డబ్బులు ఇస్తూ ఉంటాడు అనమాట. అలా డబ్బులు ఇస్తున్నప్పుడు దూరం నుంచి ఆ విలన్ ఏం చేస్తుంది హీరోయిన్ చూస్తుంది. చూసిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ని ఫాలో చేస్తున్న సంగతి వాళ్ళకి చెప్తుంది అనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారు కొంచెం అలర్ట్ అవుతారు. కరెక్ట్ గా అదే సమయానికి కారు పార్కింగ్ లో ఉండే పోలీసులు వచ్చేసి హీరోయిన్ పట్టుకుంటారు. నువ్వు కారు దొంగతనం చేసావు, తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో విలన్ దగ్గర పనిచేసే లేడీ రౌడీ ఏం చేస్తుందంటే నీ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా కాలు చేతులు పడేస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం ఎలాగోలా తప్పించుకోవడానికి చూస్తుంది. మరోవైపు అదే ప్లేస్ కి హీరోయిన్ వాళ్ళ టీం వస్తారనమాట. వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అలా చేసిన అటాక్ లో ఆ లేడీ రౌడీ చనిపోతుంది. సో దాంతో ఈ మెయిన్ విలన్ ఏం చేస్తుందంటే తన దగ్గర పనిచేసే ఆ రౌడీ గన్ను తీసుకొని కారులో పారిపోతూ ఉంటుంది. మన విషయం అందరికి తెలిసిపోయింది, పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు, కాబట్టి మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. కానీ పారిపోయే ముందు మనిద్దరం చేయాల్సిన పని ఒకటి ఉంది, అదేంటంటే నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ గారిని చంపి నేను వెళ్ళి హీరోయిన్ చంపేస్తాను, వాళ్ళిద్దరు బతుకున్నారనుకో మన గురించి అందరికి చెప్తారు, కాబట్టి వాళ్ళని చంపేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ విలను ఆ తర్వాత విలన్ దగ్గర పనిచేసి
పనిచేసే రౌడీ ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ రౌడీ గడు వెళ్ళి ఆ డాక్టర్ ని చంపవతల పడేస్తాడు. మరోవైపు మన కథలో విలన్ ఉంది కదా, ఇప్పుడు హీరోయిన్ చంపాలి కదా, అందుకని ఎక్కడుందో తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే హీరోయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. అప్పుడే తన ఫోన్ ఆన్ చేస్తుంది. అందులో చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. అది కూడా కిడ్నాపర్ దగ్గర నుంచి. కిడ్నాపర్ అంటే ఎవరో విలనే కదా. సో విలన్ ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఈసారి మాత్రం వాయిస్ చేంజ్ చేయకుండా డైరెక్ట్ గా తన గొంతుతోనే మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది కిడ్నాపర్ ఒక లేడీ అని చెప్పేసి. అప్పుడు విలన్ హీరోయిన్ తో ఏమంటుందంటే, చూడమ్మా నీ పిల్లాడి కోసం ఇది ఎంత చేసింది కాబట్టి ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చేసి అక్కడ నీ పిల్లాడు ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ ని రమ్మంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయలుదేరుతుంది. అదే సమయంలో విలన్ ఏం చేస్తుందంటే తన దగ్గర పనిచేసే రౌడీ ఉన్నాడు కదా వాడిని అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం హీరోయిన్ చంపేయాలి, హీరోయిన్ ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత చంపేయని చెప్పేసి అంటంతో వాడు కూడా రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ విలన్ చెప్పిన అడ్రస్ కి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది ఒక ఫారెస్ట్ అనమాట. అదేంటంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వచ్చే సమయంలో ఈ రౌడీ గాడు హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు గన్నుతో. దాంతో హీరోయిన్ తప్పించుకుని పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. బట్ హీరోయిన్ దాక్కున్న తర్వాత ఈ రౌడీ గాడు సైలెంట్ గా ఉండి బయటకు వచ్చిన తర్వాత కావాలి కదా. అలా కాకుండా, చూడమ్మా నీ వల్ల మా సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది, బట్ నిన్ను నేను చంపడం మాత్రం పక్క. కాకపోతే నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. అదేంటంటే నీ కొడుకుని హార్బర్ పక్కన ఉన్న ఒక బోట్ లో దాచిపెట్టాము, దమ్ముంటే నన్ను దాటి నువ్వు వెళ్ళి మీ కొడుకుని కాపాడుకో అని చెప్పేసి మనోడు ఛాలెంజ్ చేస్తాడు. అది కూడా మాట్లాడుకుంటూ ఫారెస్ట్ అంతా వెతుకుతాడు అనమాట హీరోయిన్ కోసం. బట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడు పక్కకు వచ్చిన తర్వాత వాడి మీద దూకి వాడిని కొట్టేసి ఆ గన్ను లాక్కొని ఒక తను దాంతుంది. వాడు వెళ్ళి రోడ్డు మీద పడతాడు. అలా రోడ్డు మీద పడటం వల్ల అటుగా వెళ్ళి ఒక కారు వచ్చేసి ఆ రౌడీ గాన్ని గుద్ది చంపేస్తుంది. సో దాని వల్ల వాడు అక్కడే చనిపోతాడు. కాకపోతే చనిపోయే ముందు హీరోయిన్ కొడుకు ఎక్కడ ఉండో పాపం అడ్రస్ చెప్పి చనిపోయాడు కదా. దాంతో హీరోయిన్ థ్యాంక్స్ రా బాబు అని చెప్పేసి తన కొడుకుని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ టీం లీడర్ కి మెసేజ్ పంపిస్తుంది. ఇన్ని రోజులు మీకు తెలియకుండా నేను తప్పే చేశాను, కానీ అలా చేయటం వెనకాల చాలా అర్థం ఉంది. అది మీరు నేను చెప్పిన లొకేషన్కి వస్తే మీకు అర్థం అవుతుందని చెప్పేసి హీరోయిన్ ఎక్కడికైతే వెళ్తుందో హార్బర్ కి, ఆ హార్బర్ లొకేషన్ టీం లీడర్ పంపిస్తుంది. దాంతో ఆ టీం లీడర్ కూడా అక్కడ నుంచి హార్బర్ కి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ హార్బర్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ విలన్, ఆ తర్వాత విలన్ పక్కన ఒక అతను ఉంటాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో కనిపించాడు కదా, ఇతనే అతను అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే హీరోయిన్ వస్తే చంపేద్దాం అని చెప్పేసి. బట్ హీరోయిన్ వచ్చి ఆగిన తర్వాత ఆ విలన్ తెలిసేది ఏంటంటే ఆ రౌడీ గాన్ని హీరోయిన్ చంపేసిందని చెప్పేసి. దాంతో ఈ విలన్ కోపం వచ్చేసి హీరోయిన్ మీద గన్ను తీసుకుని ఫైర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రౌడీ గాడు ఈ విలన్ తమ్ముడు అనమాట. దాంతో మా తమ్ముడిని చంపుతావు కోపం వచ్చేసి ఈ విలన్ గన్ను తీసుకుని ఫైర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా ఒక గన్ను తీసుకుని విలన్ మీద అటాక్ చేస్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఆ పక్కన ఉన్న అసిస్టెంట్ గాడు ఏంటంటే ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి బోట్ వేసుకుని పారిపోదాం అని చెప్పేసి మనోడు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ బోట్ లోనే హీరోయిన్ కొడుకున్నాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడిని కాల్ చేతులు పడేస్తుంది. అదే గ్యాప్ లో హీరోయిన్ వెళ్ళి డైరెక్ట్ గా విలన్ మీద అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసిన ప్రాసెస్ లో ఆ విలన్ అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత వెళ్ళి తన కొడుకుని వెతుక్కుంటుంది. వెతికి పట్టుకొని కాపాడుకుంటుంది. అలా జరిగిన తర్వాత యాస్టీజ్ గా ప్రతి తెలుగు సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత ఆ పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఈ కిడ్నాపర్ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారు కదా, కానీ లాస్ట్ ఒకళ్ళు మిగిలారు. వాళ్ళు ఎవరంటే ఆ ఆంటీ అనమాట. వెళ్ళి ఆవిడ్ని అరెస్ట్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం తన కొడుకుని కాపాడుకున్న అనే ఆనందంలోనూ ఇంకా చాలా మంది పిల్లల జీవితాలను కాపాడనని చెప్పేసి ఇంకా ఆనందంతో తన కొడుకుని హక్ చేసుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇలాంటి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మరిన్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కొన్ని లైక్లు ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే చాలా మందికి తెలుస్తుంది, షేర్ చేస్తే మరికొందరు తెలుస్తుంది. కాబట్టి మీరు అలా చేస్తే నాకు కొంచెం మోటివ్ గా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కొంచెం కామెంట్ కూడా చేయండి. మరి ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.